But then Mahesh Babu with good story oriented, warm sentiment, chala nachindi, and also Trivikram dialogues, the comedy timings. Malli Mahesh Babu Kaleja laga vallaga gurtocharu, and the whole mass songs, dance lo kuda chala effort pettaru. Mundu cinema la kakunda recent times lo dance lo chala effort pettinattu అనిపించింది. And also with Srileela ki పోటీ ఇచ్చారా? Yeah, కాంపిటేటివ్ గా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. The chemistry is very nice. Age gap అంత కనిపించలేదు, and the whole sequence is very nice. The movie is very good. Family entertainer, mass entertainer. Family entertainer plus mass entertainer. కామెడీ అంతా బాబే లాగేశాడు మొత్తం కామెడీ అంతా. He didn't give scope to anybody else. తన డైలాగ్స్, తన వే ఆఫ్ స్పీకింగ్ తోటే చాలా బాగుంది. చాలా బాగుంది. కూడా ఇంత డాన్స్ చేయలేదు మహేష్ బాబు. సో మహేష్ బాబుని డిఫరెంట్ లుక్ లో చూపిస్తాను అని త్రివిక్రమ్ చెప్పారు. సో చూపించారు. శ్రీలీల డాన్స్ ఎలా ఉంది? శ్రీలీలని డామినేట్ చేశారంటే మహేష్ బాబు చేసే సూపర్. ఎందుకంటే డాన్సర్ శ్రీలీల. ఓకే, అలాంటిది కుర్చీని మడత పెట్టి సాంగ్ గురించి అది చాలా బాగుంది. నిజంగానే కుర్చీ మత్తు పెట్టి చేశారు. అవునా? ఓకే, ఓవరాల్ గా గుంటూరు కారం కేక పుట్టించిందా లేదా? పుట్టించి పక్క. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 point. టోటల్ గా గుంటూరు కారం మొత్తం ఈ మూవీ మొత్తం కూడా ఏ అంశం చుట్టూ తిరిగింది? అమ్మ. సో ఎమోషనల్ గానే ఉందా? యాక్షన్ మూవీస్ ఏమన్నా ఉన్నాయా? మొత్తం ఉంది దాంట్లో. అన్ని యాక్షన్ తో యాక్షన్, కామెడీ కామెడీ. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్లీ ఫ్యామిలీ సంక్రాంతికి బాగా వచ్చింది. సంక్రాంతి కానుక అని అంటారు. అంటే కొంతమంది మూవీ బాగాలేదు అని అంటున్నారు, మరి దాని గురించి? వాళ్ళకి అమ్మ ఇష్టం లేదేమో. సో అంటే అమ్మ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూడొచ్చు? లేదు, అందరూ చూడొచ్చు. ఎందుకు? లవ్ ఉంది, కామెడీ ఉంది, అంతా ఉంది కదా. సో సెంటిమెంట్ ఉంది. ఓకే, మరి మహేష్ బాబుకి మరదల రోల్ చేసిన మీనాక్షి చౌదరి తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? తన క్యారెక్టర్ ఏం అంత ఎక్కువ లేదు. ఓకే, సో ఈ మూవీలో మొత్తం హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందా, హీరో డామినేషన్ ఎక్కువ ఉందా? హీరో డామినేషన్ ఇంకా అంతా హీరోనే కదా ఉంటుంది. సాంగ్ ఏంటి? ఆ ఒక్క సాంగ్ మాత్రమే మూవీకి హైలైట్, మిగతాదంతా ఏది హైలైట్ లేదు. బాగుంది. రమ్యకృష్ణ రోల్ కానీ అంతా బాగుంది కదా. ఓకే,